రేయ్ 9 అవుతుందిలో. మరి రాత్రి అంతా సినిమాలు చూసి 9కి ఎండలేస్తాం. నేను ఆఫీస్కి పోతున్నా, డబ్బులు లేసి కాలేజ్ పో. నోడదా చిలకమ్మ చిటికెయ్యంట, నువ్వు రాగాలే పాడాలంట, ఇక సాగాలి మేళాలంట, నీ సరదాలే రేగాలంట. ఓ చిన్నోడా పందిరి వేరా, ఓ రోజా పూ మాలె తేరా, ఈ చిన్నదాని మెడలో వేరా, నడివేయంతా సందడి చేరా. ఆ కక్కరిగాడే ఆ ఈ బుల్లోడే నన్ను కట్టి వేసే మునగాడెల్లేడే. అరే చిలకమ్మ చిటికయ్యంట, నువ్వు రాగాలే పాడాలంట. ఓ చిన్నోడా పందిరి వేరా. ఈ అభినయ గతిలోన నా అడుగుల తిల్లాన, నా పాటల శృతిలోన ఈ పదముల నగరాన హాయ్ రా. తడితేనే మంచి టైంకి వచ్చవుదా? మన శీలమేముందా? ఆమెకి లాస్ట్ వీక్ ఒక పాప పుట్టింది. అయితే అకార్డింగ్ టు మై క్యాలిక్యులేషన్ ఒక బిడ్డ పుట్టాలంటే కనీసం 9 months పడుతుంది. కానీ ఆమెకు పిల్ల 8 months అవుతుంది కదా. అంటే వాడు కూడా నీలాగే నెల తక్కువ అంటాడు. వెరీ ఫన్. నువ్వు చెప్పు, మన శీలమేం శీలవత కాదా? ఆమె శీలావతి అయితే నీకేంది, గర్భవతి అయితే నీకేందిరా? నీ అమ్మ రోజు రోజు గలిసిగా లెక్క తయారవుతున్నావు. ఇంట్లో కలిసే ఉంది, డౌట్ క్లారిఫై చేసుకున్నాను అంతే. అదొక డౌట్, దానికి క్లారిఫికేషన్ మళ్ళా. చల్ నడువురి, ఎగ్జామ్ లేట్ అవుతుంది. ఎగ్జామ్ ఏంది? ఫిజిక్స్ రా. మొన్ననే కదా రాసింది. అది యూనిట్ 1, ఇది యూనిట్ 2. ఈ టీ క్యాప్లను యూనిట్లు అయిపోయా? ఆయన రోజుకి ఎగ్జామ్ అంటే ఎవరికి వస్తుందా ఇంట్రెస్ట్? జాన్ బంకొడదాం. బంకా గంట ఎగ్జామ్ కోసం రోజంతా అటెండెన్స్ పోగొట్టుకుంటావారా? ఇక్కడ నువ్వు పోయే నీ అటెండెన్స్ గురించి ఆలోచిస్తున్నావు, నేను పోయే నా పరువు గురించి ఆలోచిస్తున్నాను. ఆగు, మధ్యలో నీ పరువు ఎందుకు వచ్చిందిరా? ఓ నీకు తెలియదు కదా, మనోడు మొన్న ఎగ్జామ్ రాయమంటే సినిమా స్టోరీ రాసి వచ్చింది. మ్యామ్ ఆ పేపర్ తీసుకుని క్లాస్ అందరి ముందు అది ఇజ్జత్ తీసింది. సినిమా స్టోరీ? మరి నేను కూడా అదే రాసిన కదరా, మరి నన్నేమల్లే. అంటే ఇప్పుడు ఇంగ్లీష్ పేపర్ని తెలుగులో రాసి అట్లెట్ట రాసి వచ్చినావురా? ఆయన లాంగ్వేజ్కి సంబంధించింది కాదు, నా ఇజ్జత్కి సంబంధించింది. సచిన పోను. చదువుకుంటే కాదరా మళ్ళా? ఐ ట్రైడ్ మ్యాన్ బట్ ఐ కాంట్. వెళ్దాం. మారా అసలుకి అటెండెన్స్ చాలా తక్కువ ఉంది. ఎంత ఉందేంటి? 69. ఇప్పుడు నువ్వు వెళ్ళాడు బ్లౌజ్ ఆఫీస్న పని అవుతుంది కానీ లైక్ తీసుకో. జాన్ బంక్. నాదేం లేదురా, కొడదామంటే కొడదాం. శివ బంక్. అయితే మరి సాయిగాడు హాయ్రా. బా ఏం టైమింగ్ మా కరెక్ట్ టైంకి వచ్చినా కదా, అడుగు పోదాం. ఎక్కడికి వెళ్ళేది? కాలేజ్కి. కాలేజ్ లేదు ఏం లేదు, మనం బంక్ కొడుతున్నాం. బంకా? నేను రాను, మమ్మీకి తెలిసి చంపేస్తుంది. మమ్మ నువ్వు బంక్ కొట్టినట్టు మీ మమ్మీకి ఏం తెలియదు కానీ నడు పోదాం. అయినా మీరేంరా వీడితో బంక్ కొడుతున్నారు? ఎందుకేమైంది? వీడితో కొట్టొద్దా? ఇట్నే చెప్పి మనం 5 kilometers నడిపించిండు. 5 kilometers ఎందుకురా?
ఫిట్నెస్ బ్రో, ఫిట్నెస్. ఫిట్నెస్సా బొక్క? మొన్ననే సినిమా కానీ తీసుకోపోయిండు, మధ్యలోనే పెట్రోల్ లేక బండి అయిపోయింది. నువ్వు కూడా ఇస్తారు దేవుడు కనిపించాను. ముందే చూసుకోవారా? ఇది ఒక సైన్ ఊకే కదా. రాజేష్, హాయ్ రా, ఈడేం చేస్తున్నారు? రారా కాలేజ్కి? లే మేము బంకుడుతున్నాం, నువ్వు కూడా వస్తామని పిలిచిన. లేరా, మీరు వెళ్ళండి, నేను రాను. ఎందుకురా? ఈరోజు ఇంపార్టెంట్ క్లాస్ ఉంది. స్నేహ మ్యామ్ దా? అరే నీకు ఒక విషయం తెలుసా? స్నేహ మ్యామ్ దగ్గర 2 కుక్కలు. ఒకటేగా. ఒకటి ఇంట్లో ఉంటుంది, దానికి బిస్కెట్లు వేస్తుంది. ఇంకోటి వీడికి మార్కులు వేస్తుంది. అరే పాపం రాడు ఎంత ఫీల్ అయిండేమో. అయితే కానీ మొన్న ఎగ్జామ్లో ఆన్సర్ చూపించమంటే ఒకసారి చూపిలే, వాడికి అట్లనే కావాలి. ఇదంతా కాదు కానీ 12 ఏడిపోదాంరా సినిమా. అరే అని ఫ్లాప్ సినిమా రా. చార్మినార్ ఏ బోరింగ్ రా చార్మినార్. జూ. నువ్వేమైనా చిన్న పొరగాను వారా జూకోనికే? నువ్వు చెప్పు. గుడికి పోదాం రా, పీస్ ఉంటుంది. గుడి. గుడి చల్ నడవండి, నేను తీసుకుపోతా. బోటనీ పాఠముంది, మేటనీ ఆట ఉంది, దేనికో ఓటు చెప్పరా. హిస్టరీ లెక్చర్ ఉంది, మిస్టరీ పిక్చర్ ఉంది, సోదరా ఏంటి బెస్టురా. బోటనీ క్లాస్ అంటే బోరు బోరు, హిస్టరీ రుస్టు కన్నా రెస్టు మేలు, పాటలు ఫైటులున్న ఫిల్ము చూడు, ఎలా ఉంది ప్లేసు? బ్రేకులు డిస్కోలు చూపుతారు. ఇంతసేపు ఎడిపోయినావురా? ఓల్డ్ మాంక్ 6 years from ever. ఫుల్ బాట్లా? ఎక్కడివిరా అన్ని పైసలు నీకు? నువ్వే ఫీ కట్టమని ఇచ్చినావుగా, అందులోకెళ్ళి తెచ్చిన. అరే పిచ్చోడా, నా దగ్గర అవే ఉన్నాయిరా, ఇంకేం లేవు నా దగ్గర. నేను కడతాది, నీకెందుకు టెన్షన్. ఏం కడతావేమో కానీ థమ్స్అప్ ఇచ్చినావా? అయినా ఇంత మంచి ప్లేస్లో మంది ఎట్లా తాగబోతుందిరా? ఇంత మంచి ప్లేస్ కాబట్టే తాగుతున్నాం. ఛీ, మీరు మారర్రా. నాకెందుకు ఇస్తున్నావురా? నేను తాగా. తాగరా ఏం కాదు. ఏదో అవుతుందని కాదు, ఇది తప్పు. నేను తాగా. మజాకులు అడగ పట్టుకొని తాగరా. మంద అయితే నరకానికి పోతామంట మా అమ్మ చెప్పింది, అందుకే నేను తాగా. హే శివ, వాడు పిల్ల తగ్గిలో తెలుసు. అవును సాయి, నీ క్వెస్ట్ సీజన్ పెంచాయా? హాస్టలేగా? ఎందుకు? ఏంలే, మొన్న ఎవడదో బండి మీద వెళ్తుంటే చూసా. ఫ్రెండ్ అయి ఉంటాడు. ఎంత ఫ్రెండ్ అయినా ఇలా పట్టుకుంటున్నదిలే. మొన్న ఫ్రెషెస్ట్ అయ్యొచ్చు జూనియర్స్తో అదోలా ఉందా. ఈరోజు పొద్దున్న టీ షాప్ దగ్గర ఎవడో చేయి పట్టుకుని పోతుంది. పాపం సాయిగాడు ఆ విషయం తెలియక 1.5 year నుంచి దాని వెనకాల కుక్కలా తిరుగుతున్నాడు. నేను కానీ వాడి ప్లేస్లో ఉంటే చచ్చిపోతుండా. మనం ఏం చేస్తాం రా, ఆమె ఇష్టం. అయినా ఒక్కమని ఉందా లైట్, వేరే మెసేజ్ తీసుకున్నాం. నీ అబ్బద్దు. అరే సాయి, ఇక్కడ ఆడమ్స్ యాపిల్ ఉంటుంది తెలుసా? అట్లా కాదురా, మీదికి పెట్టి ఆను, తలకాయ మీదికి పెట్టి నోరు తెరు. ఫస్ట్ టైం కదా, అలాగే ఉంటుందిలే. ఫస్ట్ టైమా? నోట్లో కుక్కితే ఇవ్వడని అట్లనే చేస్తాడు. అవురా, అమ్మాయి నిజంగానే అట్లా చేసిందా? ఎవరు తెలుసు? ఎవడికి తెలిసిందిరా? మరి ఎందుకు అట్లా చెప్పిర్రు?
అలా చెప్తే వాడు తాగుతాడని. మీరు కూడా ఏంట్రా చిన్న పిల్లలక చేస్తున్నారు? పాపం వాడు ఎంత బాధపడ్డాడేమో. అరే సాయిగాడు కనిపిస్తలేదురా. అక్కడ ఎక్కడ ఉంటాడు చూడు. నేనేమైనా గుడ్డోన్నా? కనిపిస్తలేడు. అరే ఏడిపోయినరా వీడు. నేను నీ పక్కనే ఉన్నా కదా, నాకేం తెలుస్తుంది? హలో, நான் உங்கள் நண்பரை கடத்தினேன். உங்கள் நண்பர் திரும்ப வேண்டும் என்றால் எனக்கு 10 லட்சம் தேவை. సారీ రాంగ్ నెంబర్. ஹே ஹே, உங்கள ஃப்ரெண்ட் சாய். நான் அவன் கிட்னாப். मुझे तमिल नहीं आती, हिंदी में बोलो. தமிழ்ல சொல்லு. नो तमिल, స్పీక్ ఇన్ ఇంగ్లీష్. தமிழ்ல பேசవు. అరే నీకు హిందీ రాదు, ఇంగ్లీష్ రాదు, మరి ఏమొచ్చినా మరి నీకు? నీకెందుకురా? అరే నువ్వు ఇప్పుడు తెలుగులో మాట్లాడినావు కదా, నీకు ఏమైంది? తెలుగు వచ్చు. అరే చిరాకు దొబ్బిస్తున్నాడు రాడు. నీ మాట్లాడతాడు. పత్తాళ్ళ బాటలు నాకు డిక్కే, అందాల కూడా చీజ్ ఎడిక్కే, కింద పెట్టి కొందాం కదా ఇప్పేసి నా తనిక్కే. టౌ టట టౌ టట టౌ. ஏச்சி காமெடியா? எனக்கு சாயந்திரம் 10 லட்சம் வேண்டும். இல்லை என்றால் உன் ఫ్రెండ్ கொன்று விடுவன். అరే ఎవడు రాడు అసలు? సాయి అంటున్నాడు, 10 లక్షలు అంటున్నాడు. ఏందాడు బాధ? అరే జాన్, నాకెందుకో మనోడు కిడ్నాప్ అయిన అనిపిస్తుందిరా. అనిపోయాడు కాదు, కిడ్నాప్ అయ్యాడు. ఏం కావాలంట మరి అడిగి? అకార్డింగ్ టు మై సాంగ్స్ నాలెడ్జ్ ఈవినింగ్ 5 లోపల వాటి 10 lakhs ఇవ్వకపోతే సాయిగాన్ని చంపేస్తా అంటున్నాడు. నిజంగానే అదే అన్నాడా? వాడు ఏం చెప్పిండో అదే నేను ట్రాన్స్లేట్ చేస్తాను. గూగుల్ ట్రాన్స్లేట్ కూడా ఇంత ఎగ్జాక్ట్గా ట్రాన్స్లేట్ చేయదు. ఇప్పటికిప్పుడు 10 లక్షలు అంటే ఎవరు తెస్తారా? ఇంట్లో చెప్పేది. పిచ్చోనివా? వాడితో పాటు మనల్ని కూడా చంపేస్తాం. మరి ఏం చేద్దామంటావు? మనం ఎదురు తీసి 10 లక్షలు తేవాలి. అవునా? 10 లక్షలు. 10 లక్షలు తేలేను కానీ 10 లక్షలు తెచ్చి ఐడియాని ఇస్తాను. ఏందన్నా ఆ ప్లాను? ఏటీఎంలో పైసలు లేపిద్దాం. ఇంకా చెప్పురా. ఏటీఎంలో పైసలు లేపేద్దాం, ఆంటీ మెడలో చైన్ లేపేద్దాం. వాగ్బే ఏటీఎం అనుకో, కెమెరా ఒకటే ప్రాబ్లం, దాన్ని మేనేజ్ చేస్తే పైసలు ఈజీగా లేపించు. అదే ఆ కెమెరాని ఎట్లా మేనేజ్ చేస్తావు? మంకీ క్యాప్లు పెట్టుకుని పోదాం. కెమెరాకి కనిపించవు కానీ జనాలకు కనిపిస్తావు. మిట్ట మధ్యాహ్నం మంకీ క్యాప్ పెట్టుకుంటే గుడ్లతో కొడతారు. కెమెరా మీద ఏమైనా పట్టేసేద్దాం. ఆ పట్టేసే క్యాప్లో కనిపిస్తే వైల్డ్ కట్ చేసేద్దాం. పక్కా కట్టేసి కొడతారా. ఇందా నిల్లి నువ్వు చెప్పుకోని, నాకేం తెలుసురా? ఇందా నుంచి మన ఇంగ్లీష్లో ప్రొఫెసర్లో చెప్తున్నావు కదా, చెప్పు నువ్వే. ఏ ఆపనరా మీ గోలా. మనకున్నది ఒకటే ఆప్షన్, ఏటీఎం. అక్కడికి వెళ్ళి చూసుకుందాం. నడవను. అరే నాకేదో తేడా కొడుతుంది, వెళ్ళిపోతాం. ఊరికే భయపడి మమ్మల్ని భయపెట్టి చెప్పే ఏమ్మ గమనంటు. అరే ఆడ కెమెరా కూడా లేదురా. వాచ్మెన్ ఉన్నాడు కదరా. ఎవడో ఒకటి ఏదో ఒకటి చేసి వాచ్మెన్ పక్క తీసుకెళ్తే మేనేజ్ చేయొచ్చు. ఎవడు వెళ్తాడు? నన్ను చూస్తానంటే నేను వెళ్ళను. మ్యాచ్ బాక్స్ ఉందా? అరే ఏటీఎం రాబ్ చేయాలంటే ఎక్స్పీరియన్స్ ఉండాలి కదరా. మనం ఎట్లా చేస్తాం? నీకు తెలుసు కదరా. నాకు తెలుసా? నేనేమైనా చిన్నప్పటి నుంచి చేస్తున్నాను అన్న, తెలుసుండడానికి. నాకు తెలియదు. ఎన్ని నెలలు చేస్తున్నావు అన్న? 2 years నుంచి. ఎంత ఉంటాయి? ఉంటాయి ఒక 3 కోట్ల. నీకు తెలియదా? నీకు తెలుసని నేను వచ్చినారా. చీ అమ్మా, ఈడ దొరికిరా నాకు మీరు. లక్షలు. లక్షలా? అరే వీడేంది మళ్ళీ వస్తున్నాడు?
ఏమైందిరా? అట్ట ఫ్లాప్ అయింది. ఏమైంది కరెక్ట్ చెప్పు. 3 లక్షలు ఉన్నాయంట. 3 లక్షలా? మరీ చిల్లరగా 3 లక్షలు ఏందిరా? ఏమో. సార్ బ్యాంక్ ముందే ఉన్నా. ఎన్ని తీసుకోమంటారు? 10? ఓకే సార్, 1 గంటలో మేము ఉంటాం. అరే జాన్, వాడెవడో 10 లక్షలు తెస్తున్నాడంట, మన దగ్గరికి లేపేద్దాం. ఐడియా బాగుంది. ప్లాన్? వాడు లోపలికి బయటికి వస్తాడు, వాడి బైక్ ఈడుంది, సో వాడు ఆడికి నీడికి నడుచుకుంటూ వస్తాడు. ఈ గ్యాప్ చాలు మనం బ్యాగ్ లేపేయడానికి. ఈ గ్యాప్లో బ్యాగ్ ఎట్లా లేపేసిందిరా? చెప్తావు. నువ్వు నేను బైక్ మీద రెడీగా ఉంటాం. తేజగాడు వాడు బయటికి రాగానే వాడి బ్యాగ్ తీసుకొని ఉరుకుతుంటాం. మనం పోయి తేజగాడిని ఎక్కించుకొని కలిసి వెళ్ళిపోతాం. ప్లాన్ కూడా బాగానే ఉంది. ఎగ్జిక్యూట్ చేస్తే ఇంకా బాగుంటుంది. తేజ తేజ పో, నువ్వు నీ పని చేయి, మేము మా పని చేస్తాం. అది నీకేం తేడా అనిపిస్తలే? ఏంది? అంత ఓపెన్ ప్లేస్లో సాయిగారిని ఎట్లా కిడ్నాప్ చేశారా? అయినా సాయిగాడు కిడ్నాప్ అయితే మనం ఇవన్నీ స్టంట్లు ఎందుకు చేస్తున్నాం రా, ఎవరికో చెప్పకుండా? హలో, హాయ్ బేబీ, ఏం చేస్తున్నావు? నేనా ఫ్రెండ్ కిడ్నాప్ అయితే పట్టుకుంటున్నా. అరే వాడు వస్తుంది, బండికిరా. తేజలేదురా? ఐ లవ్ యూ. రే నీ అబ్బాయి ఏం చేస్తున్నారా? వాడు వెళ్ళిపోతున్నాడు. రే రారా ఫాస్ట్గా. రే ఏం చేసినావురా తేజ నువ్వు? అరే అంత మంచి ఛాన్స్ అట్లెట్లా మిస్ చేసినావు కదా? ఫోన్ మాట్లాడతా చూసుకోలే. వాడు వస్తాడని తెలిసి కూడా ఫోన్ మాట్లాడతావారా నువ్వు? వాడప్పుడు వస్తాడని నాకేం తెలుసు. ఇంకెంత దూరం పోతాడు రైడు? నేను అప్పుడే వాడు ఇల్లు వచ్చింది. కూర్చోసుకొని కాపెంట్రా వాడు. రే తేజ తేజ, ఇప్పుడు నువ్వేం చేస్తావు నాకు తెలియదు, పోయి బ్యాగ్ తీసుకున్నా. ఎలా తేవాలో కూడా చెప్పండి, వెళ్ళి తెచ్చామంటే. ఇప్పుడు దాకా ప్లాన్ చెప్తేనేమో ఏం చేయలేదు, ఇప్పుడు ప్లాన్ లేదేం లేదు, పోయి తీసుకురా. ఒకటి టైం ఎంతన్నా? రే గన్. తేజ గా గా గా. తేజ ఫాస్ట్. ఎక్కువ ఫాస్ట్. పోనీ పోనీ ఫాస్ట్ అవ్వని. వద్దునా నీ అబ్బా ఇంకెంత ఫాస్ట్.
వచ్చేస్తుండ్రాడు పోనీ. రే బ్యాక్ బ్యాక్. అయ్యా వీడు వస్తలేడు ఇంకా. ఓరి అబ్బా ఇంకెంత దూరం వస్తాడా? అరే అంతా నీ వల్లే అయిందిరా తేజ. ఈ పని ఏదో ముందే చేసి ఉంటే ఎప్పుడో అయిపోతుండే. ఏ ఇదంతా కాదు, వాడు వస్తున్నాడో చూడండి ఇంకా. అరే ఆపు ఆపు. ఈ అమ్మ ఏడికి వచ్చినాంరా, ఏం ప్లేస్ ఇది? ఎవడు కనిపిస్తలేంది? అమ్మయ్య బతికిపోయినాం. వాడు ఇంకా వస్తలేడు నయ్యం. మీరు అడిగిన పైసలు తెచ్చినాం. సాయి ఇక్కడ సేఫ్గానే ఉన్నాడు నా దగ్గర. రాజేష్ నువ్వా? నువ్వేంది కిడ్నాప్ ఏంది? నీకు తెలియదు నేను ఎందుకు ఇట్లా చేస్తున్నాను? వాడు అంతమంది ముందు కుక్క అని అన్నా. అరే నువ్వు ఫీల్ అవుతావు అనుకున్నా కానీ మరీ ఇంత ఫీల్ అవుతావు అనుకోలేదురా. సాయిగా నేను చేయలే కదా. ఎవరినేం చేయను, నిన్ను తప్ప. నేనా? నేనేం చేసినారా? చేసిందంత వాళ్ళు కదా. బ్రో మూవీలో పవన్ కళ్యాణ్ ఏమన్నాడు తెలుసా? తప్పు చెడ్డవాడితో చాతగాని వాడితో కాదు, చెయ్యగలిగి చెయ్యకుండా మౌనంగా ఉండేవాడిని. డైలాగ్ కరెక్టే కానీ మూవీ అది కాదనుకుంటా. ఏ మూవీ అయితే నీకెందుకురా? అరే అదంతా కాదు కానీ కాల్లో తమిళ్ ఎందుకు మాట్లాడినారా? నేనే లాంగ్వేజ్ మాట్లాడితే నీకేందిరా? అయినా మీతో నాకు మీటింగ్ ఏంది? జాన్ వీడియోడి చీటింగ్ చీటింగ్ చీటింగ్. ఏంది ఏంది చీటింగ్? చీటింగ్ లైన్ దొక్కలే నేను. లైన్ చీటింగ్ ఇక్కడ ఉంది. చేస్తున్నావు నువ్వు నువ్వు ఇట్లా. వెళ్ళావు. లైన్ ఈడుంది, నేను ఈడికెళ్ళి అది వచ్చిన. కాదు, ఇది లైన్. దెబ్బ తాకలేంది?
రేయ్ 9 అవుతుందిలో మరి రాత్రి అంతా సినిమాలు చూసి 9కి ఎండలేస్తాం. నేను ఆఫీస్కి పోతున్నా, డబ్బులు లేసి కాలేజ్ పో. వినవాడదా? చిలకమ్మ చిటికెయ్యంట, నువ్వు రాగాలే పాడాలంట, ఇక సాగాలి మేళాలంట, నీ సరదాలే వేగాలంట. ఓ చిన్నోడా పందిరి వేరా, ఓ రోజా పూ మాలే తేరా, ఈ చిన్నదాని మెడలో వేరా, నడివేయంతా సందడి చేరా. ఆ కక్కరిగాడే ఆ ఈ బుల్లోడే నన్ను కట్టి వేసే మునగాడెల్లేడే. అరే చిలకమ్మ చిటికెయ్యంట, నువ్వు రాగాలే పాడాలంట. మంచి టైంగా చూద్దాం. మన శీలం ఏముంది మనకి లాస్ట్ వీక్ అకార్డింగ్ టు మై క్యాలిక్యులేషన్ ఒక బిడ్డ పుట్టాలంటే కనీసం ఈ గ్యాప్లను 2 యూనిట్లు అయిపోయా. ఆయన రోజుకి ఎగ్జామ్ అంటే ఎవరికి వస్తుందో ఇంట్రెస్ట్. జాన్ జాన్ వెయ్ బంకొడదాం. బంక ప్రభాతాలలో ప్రసరించే ప్రతి కిరణం నీవేలే, వసంతాలలో వికసించే ప్రతి కుసుమం నీవేలే. ప్రభాతాలలో ప్రసరించే ప్రతి కిరణం నీవేలే, వసంతాలలో వికసించే ప్రతి కుసుమం నీవేలే.